హాయ్ హలో వెల్కమ్ టు హార్ట్ టాక్స్ ఆఫ్ ప్రవీణ. మీ మౌనాన్ని మాట్లాడించే ఓ చిన్న ప్రయత్నం. 2025 బాధలతో గడిపిన వారికి ఈ వీడియో అయితే ఏంటి, బాధలతో గడిపాం, అప్పుడు ఏం చెప్పబోతున్నావు అనే కదా అక్కడికే వస్తున్నా. ఎవరైతే 2025 బాధలతో గడిపారో, లైక్ బ్రేకప్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వల్ల హర్ట్ అవ్వడం, జాబ్ రాలేదని, ఎగ్జామ్లో సక్సెస్ కాలేదని, ఎక్సెట్రా ఇలా ఎన్నో కారణాలతో బాధపడ్డారా? మరి ఈ బాధను ఇలానే వస్తున్న న్యూ ఇయర్ అంటే 2026కి తీసుకొని వెళ్తారా? లేక డిసెంబర్ 31 నైట్కి ఈ బాధను అన్నిటిని వదిలేసి 2026ని ఒక కొత్త కంబ్యాక్ ఇన్వైట్ చేస్తారా? అన్నీ మీ చేతుల్లో ఉండే పని. మీరు సెల్ఫ్ మోటివేట్ అయితే ఏ పనైనా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎంత కష్టమైన పనినైనా, ఎంత కష్టమైన బాధనైనా మీరు అధిగమించగలుగుతారు. మరి బాధని ఎలా వదిలేయాలి? సో మనం చేయాల్సిన ఫస్ట్ పని, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని, సిచ్యువేషన్స్ని, స్టూడెంట్స్ అయితే ఎక్కడ మిస్టేక్ చేశారు ఎగ్జామ్లో అని క్రాస్ చెక్ చేసుకొని, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకొని, బ్రేకప్ అయిన వాళ్ళైతే ఈగోని పక్కన పెట్టి రీజన్స్ ఏంటి బ్రేకప్స్కి అని థింక్ చేయండి. అన్ని మిస్టేక్స్ని, హర్ట్ చేసిన వాళ్ళని అన్నీ మర్చిపోండి, మైండ్ నుంచి తీసేయండి. ఏది మైండ్లో పెట్టుకోకండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు శిక్షను అనుభవిస్తారు. కర్మ విల్ రిటర్న్స్, వాళ్ళని తప్పకుండా వాళ్ళని శిక్షిస్తుంది. కాబట్టి అన్నీ వదిలేయండి, ఆ దేవుడికి వదిలేయండి, ఆ యూనివర్స్కి వదిలేయండి. ఆ దేవుడికి చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు, యూనివర్స్ చూసుకుంటుంది. అన్నిటిని వదిలేసేయండి, మీ మైండ్లో నుంచి అన్నీ తీసేయండి. సెకండ్, మీరు చేయాల్సిన పని, బాధను మర్చిపోండి, కానీ దానివల్ల మీరు నేర్చుకున్న లెసన్స్, గుణపాఠం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి లైఫ్లో ఆ మిస్టేక్ చేయకండి. అర్థమైందా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు తిరిగి వస్తే కూడా ఆలోచించండి, 1కి 100 సార్లు ఆలోచించండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో తిరిగి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని. అలానే స్టూడెంట్స్ అయితే మీరు ఆ తప్పు ఎక్కడ చేశారు, ఏ సబ్జెక్ట్లో చేశారు, ఎక్కడ మార్కులు తగ్గించుకున్నారు, అవన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకొని మీ బాధ నుంచి బయటపడండి. ఈ 2026లో మీ సక్సెస్ ఎలా ఉండాలంటే, మీ ఎదుగుదల ఎలా ఉండాలంటే, 2025లో మీ కన్నీళ్ళను అవమానించిన వాళ్ళు, మీ కన్నీళ్ళకు కారణం అవిన ప్రతి ఒక్కరికి సమాధానంలా ఉండాలి. స్టూడెంట్స్ అయితే 2025లో ఏ కారణం చేత సక్సెస్ రాలేదో ఆ మిస్టేక్స్ని సరిచేసుకొని చదువుకోండి. సక్సెస్ మీదే అవుతుంది. 2025 మీరు బాధను తట్టుకున్న సంవత్సరం, కానీ 2026 ఆ బాధను తిరిగి కొట్టే సంవత్సరం అవ్వాలి. చూసేవాళ్ళు, అరే పోయిన సంవత్సరం మన వల్ల ఇంత బాధపడ్డాడు కదా, ఇంత ఏడ్చాడు కదా, మనం బాధపడితే ఏడ్చాడు కదా, ఇప్పుడు ఎలారా ఇంత స్ట్రాంగ్ అయ్యాడు అని ఆశ్చర్యపోయేలాగుండాలి. అంతేగాని అరే మనం బాగా చేసాం, మనం వాళ్ళని వదిలేసి కరెక్ట్ చేసాం, వాళ్ళని వదిలించుకొని కరెక్ట్ చేసినాం ఈయన ఆలోచించుకునే స్టేజ్లోకి ఉండకండి. అలా ఉంటారా? లేకపోతే మిమ్మల్ని వదులుకునే దానికి వాడు అయ్యో తప్పు చేశానే వదిలేసుకొని అనే స్టేజ్లో ఉంటారా? అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మీరు అలా ఉంటారా? వాళ్ళని సంతోషపెడతారా వదిలించుకున్నామని, లేదా వదిలేసుకున్నందుకు బాధపడేలా చేస్తారో మీ చేతిలోనే. అది స్టూడెంట్స్ అయితే మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో సక్సెస్ లేదని, వాళ్ళందరూ అబ్బా పిల్లోడు ఏం చదివారు, అబ్బా పాప ఏం చదివిందిరా అనే స్టేజ్లోకి వెళ్ళండి. ప్రతి దానికి ఇప్పుడు ఆన్సర్ యూట్యూబ్లో ఉంటుంది, హ్యాపీగా చెక్ చేసుకోండి సబ్జెక్ట్స్. అలానే మీరు కూడా బ్రేకప్ అయిపోయిందని మూల కూర్చొని ఆడవకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. జనవరి 1 నుంచి మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయండి. మీ కంబ్యాక్ ఎలా ఉండాలంటే, ఈ 2026లో ఒక అనిమల్ మూవీలో బాబీ డియోల్ సాంగ్, ఒక దురంధర్ మూవీలో అక్షయ్ ఖన్నా సాంగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించినట్టు మీ కంబ్యాక్తో మిమ్మల్ని వదులుకున్న వాళ్ళ మైండ్ బ్లాంక్ అయ్యి అన్ని రకాల కలర్స్ చూపెట్టాలి వాళ్ళ మైండ్ వాళ్ళకి. మిమ్మల్ని మిస్ అవ్వామే, తప్పు చేసామే అని మీ వెనక రావాలి, ఏడవాలి, అబ్బబ్బా వదులుకునేసినామే అని. అంతేగాని వదులుకొని కరెక్ట్ చేసినాం అనే ఫీలింగ్ రాకూడదు. అంతలా మీ సక్సెస్ ఉండాలి, మీరంతా స్ట్రాంగ్ అవ్వాలి. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏదైనా మీ చేతిలో ఉండే పనే. ఇంకా స్టూడెంట్స్ కాలర్ ఎగిరేయాలి మీ సక్సెస్తో. మిమ్మల్ని ఎవరైతే అబ్బా వీడు వేస్ట్ అంటారో, వాడు మీ ముందర అమ్మ స్వామి వీడిని తప్పు చేశాము అని కుళ్ళుకోవాలి. ఆ విధంగా చదువుకోండి. ఈ 2026 మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి, అని ప్రూవ్ చేసుకొని ఇయర్ కావాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి గుణపాఠం అవ్వాలి.
అర్థమైందా? హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ ఫర్ యువర్ స్ట్రాంగ్ కమ్బ్యాక్. అన్నీ మీ చేతుల్లోనే ఉంది. ఏడుస్తూ మూల కూర్చొని మళ్ళీ 2025లో లాగా ఏడుస్తూ కూర్చుంటారు. లైక్ సెల్ఫ్ మోటివేట్ చేసుకొని సెల్ఫ్ హీల్ అయ్యి సెల్ఫ్ రెస్పెక్ట్తో 2026లో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తారు. అంతా మీ చేతిలో ఉంది. అన్నీ మనం ఎలా అనుకుంటే అలా చేయగలుగుతాం. మైండ్లో స్ట్రాంగ్ అవ్వండి. ఎవరు పుట్టుకతో స్ట్రాంగ్ కాదు. దెబ్బలు ఎవరికి పడతాయో వాడే స్ట్రాంగ్ అవుతాడు. అర్థమైందా? 2026 మీ కమ్బ్యాక్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే మీ ముందు ఏ సమస్య అయినా గడ్డిపోచలాగా ఉండాలి. మిమ్మల్ని బాధ పెట్టినోడు వణికిపోవాలి. మీరు దగ్గరికి రావాలంటే కూడా ఆలోచించుకొని కొత్త ఇయర్ని కొత్తగా స్టార్ట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు ఆల్ ద పీపుల్. గాయాలు ఇచ్చిన వాళ్ళని మర్చిపో, గాయాలు నేర్పిన పాఠాన్ని మర్చిపోకు. నీ ఎదుగుదలే నీ కన్నీళ్ళను అవమానించిన ప్రపంచానికి సమాధానం. 2026 బాధను తట్టుకున్న సంవత్సరం కాదు, తిరిగి కొట్టే